తిరుపతి నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారి అవినీతి అక్రమాలకు కేరఫ్ అడ్రస్ గా మారినట్లుగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక విభాగాలైన టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ శాఖలతోని సుదీర్ఘ కాలంగా తిష్టవేసి అవినీతిని పెంచి పోషిస్తున్న అక్రమార్కుల భరతం పట్టాలని అన్నారు. ప్రజలు కట్టిన ఆస్తి పనులను పలువురు ఏటీఎం కార్డులు వాడుకున్నారని ఆరోపించారు. తిరుపతి నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైందండి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతి నగరపాలక సంస్థ. గత 5 సంవత్సరాలుగా ఎవరైతే కీలకమైనటువంటి శాఖలు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో సుదీర్ఘ కాలంగా తిష్ట వేసుకొని ఆడ కూర్చొని అవినీతిని పెంచి పోషిస్తున్నారండి. నేను ఒకటే అడుగుతున్నా, కనీసం ఆ శాఖలలో పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా బదిలీలు చేయండి. అవినీతి ప్రక్షాళన జరగాలంటే బదిలీలు జరగాలి నగరపాలక సంస్థలో. ఈరోజు ఇంజనీరింగ్ విభాగం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా ఎంబుక్కులు రికార్డ్ చేసేశారు. ఈరోజు వినాయక సాగర్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాని మీద ఈరోజు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటాను. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఎవరైతే ఆస్తి పన్నుల రూపంలో నగరపాలక సంస్థ కడుతున్నారో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చిందో దానిని ఏటీఎం కార్డులాగా ఇష్టానుసారంగా వాడేశారండి. ఒక పక్క ఆఫ్ఘాన్ సంస్థ ద్వారా అనేక లింక్ రోడ్లు ఏదైతే ఫ్రీ లెఫ్ట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని ఎంబుక్కులన్నీ కూడా మున్సిపాలిటీలో రికార్డ్ చేసుకొని దొంగ బిల్లులు డ్రా చేసేశారు. అవన్నీ కూడా ఉన్నాయి సమాచారాలు. ప్రతిదీ కూడా పేపర్ మీద తీసుకుంటున్నాము. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి తిమింగలాలు ఉన్నాయి. వాళ్ళ గతంలో ఎక్కడెక్కడ పనిచేశారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. జీతాలు కూడా తీసుకున్న సందర్భాలు లేవు కొంతమంది. అదే పనిగా ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీ నాయకుల కొమ్ము కాస్తూ అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు ప్రజలు కట్టే ఆస్తి పన్నులను మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా? ఈరోజు రోడ్లు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు పరిపాలన పూర్తిగా గత 5 సంవత్సరాలుగా గాడి తప్పిపోయింది. దానికి ప్రధాన కారణం సుదీర్ఘకాలంగా అధికార బలంతో, పలుకుబడితో ఒకే చోట తిష్ట వేసినటువంటి నగరపాలక సంస్థల్లోని ఆ శాఖలని ప్రక్షాళన చేయండి. టౌన్ ప్లానింగ్ అధికారులు, అయ్యా మీరు పోయి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు తొలగిస్తున్నారు. మీరు తొలగించాల్సింది కమిషనర్ గారికి నేను చెప్తున్నా. మీరు వస్తారంటే నేను చూపిస్తా. తిరుపతిలో అక్రమంగా కట్టినటువంటి భవనాలు ఇష్టానుసారంగా అతిక్రమించి నిబంధనలను తుంగలో తొక్కి ఈరోజు ఇష్టానుసారంగా 2 ఫ్లోర్లు ఉంటే 5 ఫ్లోర్లు కట్టున్నారు. ఎవరు అనుమతులు ఇచ్చారు? టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నటువంటి అవినీతి తిమింగలాలు ఇష్టానుసారంగా డబ్బులు తీసుకునేసి అక్రమ నిర్మాణాలకి రెడ్ కార్పెట్ స్వాగతాలు పలికేశారు. 50 డివిజన్లలో ఎక్కడెక్కడ అక్రమ భవన నిర్మాణాలు జరిగాయో అన్న దాని మీద కమిషనర్ విచారణకు ఆదేశించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేమే త్వరలో ఎన్డీఏ కూటమి సభ్యులంతా కలిసి 50 డివిజన్లలో పర్యటిస్తాం. అక్రమ భవన నిర్మాణాలు ఎవరైతే కొంతమంది కార్పొరేటర్లు డిబిఆర్ రోడ్లో కానీ, మంగళం రోడ్లో కానీ ఇష్టానుసారంగా కట్టారు, ఎవరిచ్చాడు మీకు అనుమతులు? లెక్క తేలాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి కమిషనర్ గారికి చెప్తున్నా, స్థానిక ఎమ్మెల్యే గారితో కలుసుకొని మేమంతా కూడా ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా ఈరోజు 50 డివిజన్లలో త్వరలో పర్యటిస్తాం. ఈ అక్రమార్కుల భర్తం పడతామని చెప్పి హెచ్చరిస్తాం.